కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఛార్జి డీఎస్పీ బి మోహన్ రావు మీడియా సమావేశం. జూనియర్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి అభిమాని పనిచేయాలి అని అన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి గాజువాకలో అఖండ స్వాగతం లభించింది. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లిలో చిన్నారి రోహిత కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్. కిడ్నాప్ కేసులో ముందుగా అరెస్ట్ చేయబడిన నిందితులను విచారించగా దర్యాప్తులో వారిచ్చిన వాగ్మూలం ప్రకారం ఎటు నిందితురాలు బోనాల దేవి గురించి గాలింపు చర్యలు చేపట్టగా పట్టణ సీఐకి రాబడినటువంటి సమాచారం మేరకు గూడ్స్ రోడ్డు జంక్షన్ వద్ద బోనాల దేవితో పాటు తగరంపూడి షణ్ముఖ, శంకర్, గోర్లీ, శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. నిందితుడు శ్రీనుకు పిల్లలు లేనందున లీగల్గా దత్తత తీసుకోవడం కష్టమని భావించి అక్రమంగా పిల్లలను పొందాలనే ఉద్దేశంతో పరిచయం ఉన్నటువంటి షణ్ముఖ సాయం కోరగా దానికి అతడు ఒప్పుకొని దేవిని సంప్రదించి విషయం చెప్పగా ఆమె ఒక పాపని అతనికి ఇస్తానని ఒప్పుకొని 3,50,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. శ్రీనివాసరావు అడ్వాన్స్ గా షణ్ముఖ్ ₹1,00,000, దేవికి 30,000 అడ్వాన్స్ గా ఇవ్వగా గాజువాకలో తనకు తెలిసినటువంటి A1 లక్ష్మి, A3 అప్పలస్వామి సహాయంతో బాలిక రోహితను కిడ్నాప్ చేశారు. తదుపరి బాలికల ఆమె ప్రయత్నంలోని నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినటువంటి నిందితుల నుంచి A4 షణ్ముఖ దగ్గర నుండి 70,000, శ్రీను నుండి 750 రూపాయలను, దేవి నుండి 1,000 రూపాయలను నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి యొక్క నగదు ఫ్రిడ్జ్ పెట్టి తాకట్టు పెట్టి ₹1,00,000 అడ్వాన్స్గా ఇచ్చాడు. ఆ లక్షలో ఆయన 30,000 రూపాయలు ఈ దేవికి ఇచ్చాడు. అవి లీగల్గా మనకి రికార్డు కూడా ఉంది. ఆ డబ్బులో 70,000 రూపాయలు నిన్న అరెస్ట్ చేసినప్పుడు ఈయన దొరికినాయి. గత 17వ తారీఖున అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు మీరైతే హాస్పిటల్ పెట్టి 4 ఏళ్ళ అమ్మాయి తల్లికి అప్పగించడం జరిగింది. అమ్మాయి దర్యాప్తులో భాగంగా మిగతా వాళ్ళు కూడా. అందరికీ నమస్కారం. మీకు తెలిసిందే గత 17/5/25 ఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తప్పిపోయిన 4 ఏళ్ళ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించారు. అందులో ఆ దర్యాప్తులో భాగంగా మరొక ముగ్గురిని నిన్న సిఐ గారు వారి సిబ్బంది అరెస్ట్ చేశారు. వాళ్ళు రిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరంటే బోనాల దేవి, A2 తగరంపూడి శంకర్, షణ్ముఖ, A5 ఏమో గోతి శ్రీనివాసరావు. ఎలా జరిగిందంటే A5 గోతి శ్రీనివాసరావుకి పిల్లలు లేరు. ఆయన ఎలాగైనా ఒక పిల్లలు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాడు. అయితే లీగల్గా దత్తత తీసుకోవడానికి కండిషన్స్ ఆయనకి సరిపోవట్లేదు. కాబట్టి లీగల్గా దత్తత తీసుకోవడం అవ్వదు. కాబట్టి ఎలాగైనా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని లేకపోతే తీసుకొని పెంచుకుందామని ప్లాన్ చేస్తున్నాడు. దాంతో ఆయనకి పరిచయం ఉన్న తగరంపూడి షణ్ముఖ ఎలియాస్ శంకర్ ఈయన్ని కలిశాడు. కలిసి చెప్తే ఆయన ఎలాగైనా సరే ఒక పిల్లని అరేంజ్ చేస్తానని చెప్పాడు. కానీ ఖర్చు 3 నుండి 5 లక్షలు అవుతుందని చెప్పాడు. ఇంటర్న్ ఈ శంకర్ ఏం చేశాడంటే బోనాల దేవి ఈమె కూడా ఈ లోకావారి వీధికి చెందిన మహిళ. ఈమెను కాంటాక్ట్ చేసి ఒక పిల్లని అరేంజ్ చేయమని చెప్పాడు. దాంతో ఇదే వీధిలో ఉంటున్న ఈ రోహిత, ఈ కోణం లలిత కూతురు, ఈ లలిత ఇప్పుడు ఉదయం పనులు గెలిపి సాయంత్రం వస్తుంది. ఈ రోహిత ఏమో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఈజీగా మనం అన్నీ వచ్చేసి ఈమె ఈ లలిత ఏమో మన పెదగంటేడు చెందిన లక్ష్మి, ఆయన భర్త అప్పలస్వామి వాళ్ళు కలిసి మీరు రండి, నేను పిల్లలు అప్పు చెప్తాను, మనం తీసుకెళ్ళి అమ్మేద్దాము ఈ శంకర్ ద్వారా అని అనుకున్నాను. ఆ విధంగా ప్లాన్ చేసుకొని 14వ తారీఖున ఈ లక్ష్మికి రప్పించింది. లక్ష్మి ఇక్కడికి వచ్చింది. లోకవారి వెళ్ళి అక్కడ భోజనం చేసి మన బోనాల దేవిలో ఉన్నది. అలాగే ఈ చిన్నపిల్లకి కూడాను బిర్యానీ పెట్టింది. ఆ రోజు లక్ష్మి బిర్యానీ పెట్టి తర్వాత ఆ అమ్మాయినేమో ఈ లక్ష్మి వెంట పంపించేసింది. అదంతా మీకు తెలిసింది కదా. జూనియర్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి అభిమాని పనిచేయాలి అని పెదగంచాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ గంగవరం ఎన్టీఆర్ యువసేన అధ్యక్షులు
కంటుముచ్చు ధనరాజు అన్నారు. ఈ మేరకు 64 వార్డు జాలరిపాలిపాలెంలోని ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలోని జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంటుముచ్చు ధనరాజు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా గంగవరం పెద్దమ్మోరు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, అనంతరం పలువురు వృద్ధులకు మహిళలకు అన్నదానం చేశాము అన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకి ఒకటే మాట చెప్పారు అని, తన జన్మదినాన్ని ఆడంబరంగా నిర్వహించకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం చేపట్టాలన్నారు. దానిలో భాగంగా ఇటీవలే భర్తని కోల్పోయినటువంటి ఒక మహిళకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించాము అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎన్టీఆర్ యువసేన సభ్యులు ఏరిపిల్లి పడిరాజు, చోడిపిల్లి దాసు, రామారావు, అప్పారావు, బసవయ్య, ధనరాజు, సోమేశు, ధనరాజు, ముని, గంగరాజు, సత్యరాజు, ప్రసాదు, భానుప్రసాద్, శ్రీను, పోలరాజు, రామకృష్ణ, ప్రసాదు, సుశాంత్, కోదండరావు, గోపి, ఆదిత్యవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులందరికీ అలానే మణిగడ్డ కేబుల్ నెట్వర్క్ వారి కుటుంబానికి వారికి కూడా మనోధైర్యాన్ని మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్. చూడండి అన్ని బ్యాగ్ ఫోటోలో ఉండండి. ఆ ఫోటో దాని మీద పడకండి. నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడు, గ్లోబల్ స్టార్, యంగ్ డైనమిక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 42వ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో మార్నింగ్ నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం గంగవరం గ్రామ దేవత అయినటువంటి శ్రీ శ్రీ పెద్దమ్మవారి తల్లి గుడిలో మన ఎన్టీఆర్ ఆయుష్ ఆరోగ్యాలుగా ఉండాలని ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు చేయడం జరిగింది. దాని తదనంతరం భర్తను కోల్పోయి 2 పిల్లలతో ఉన్నటువంటి ఒక మహిళా సోదరికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అందులో భాగంగానే అభాగ్యులు, నిరుపేదలు లాంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ మాకు ఒకే ఒక మాట చెప్పాడు, లేని వారికి అన్నం పెట్టండి, అవసరం లేని వారిని ఆదుకోండి అని చెప్పేసి 2 మాటలే మా ఎంటైర్ ఎన్టీఆర్ యువసేన యూత్ కి స్ఫూర్తినిచ్చి ఈ సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఎన్టీఆర్ యువసేన మరియు మణికంఠ కేబుల్ నెట్వర్క్ వారి ఇద్దరి దీంతో ప్రతి నెల ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాము. అందుకు మా ఎన్టీఆర్ యువసేన సభ్యులందరినీ కూడా నేను ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. 4 గ్రామాల ప్రజలందరికీ కూడా శ్రీ ఎన్టీ రామారావు గారి జన్మ శుభ సందర్భంగా
పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు ఎన్టీఆర్ యువసేన శ్రీ మణికంఠ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ప్రతి నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి ఇవ్వాలని మా ఎన్టీఆర్ యువసేన శ్రీ మణికంఠ కేబుల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం చేస్తాం. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుండి కూడా మధ్యాహ్నం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే గంటాడ గాజువాక అందరికీ కూడా వెళ్ళి భోజన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఏంటంటే స్ఫూర్తి ఎన్టీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు మాకు పాలాభిషేకాలు చేయొద్దు, ఒక నిరుపేద కుటుంబానికి అన్నదానం చేయండి, అదే నాకు సంకల్పం అని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇలాగ ఎన్టీఆర్ యువసేన సభ్యులు అలాగే మణికంఠ కేబుల్ నెట్వర్క్ అందరం కలిసి ఒక ఐక్యతగా వచ్చి ఇది మన 3 నెలల్లో స్టార్ట్ చేసాం. 4వ నెల 5వ నెల కార్యక్రమం ఇక్కడ నుండి కూడా ప్రతి నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి స్ఫూర్తి తీసుకొని మా సభ్యులందరూ కలిసి మంచి కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అందరూ కూడా మా సభ్యులందరూ కూడా ఆ దేవుడు ఆరోగ్యాలు అన్ని ఇస్తే మా ముందుకి ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ఉన్నాము. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి గాజువాకలో అఖండ స్వాగతం లభించింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరి వచ్చిన ఆయన గాజువాక బీసీ రోడ్డు మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి పెదగంచాడ కూడలిలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేలాదిగా తరలి వచ్చిన జనసేన కార్యకర్తలు కూటమి శ్రేణులతో బీసీ రోడ్డు దారి పొడవునా కిక్కిరిసిపోయింది. తన ఇంటికి చేరుకున్న గోవింద్ రెడ్డికి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు డిప్యూటీగా అవకాశం కల్పించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తోటి కార్పొరేటర్లు కూడా ఎంతగానో సహకరించారని తెలిపారు. గ్రేటర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడిగా అభివర్ణించారు. కార్యక్రమంలోని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ నాగలక్ష్మి, గంధం వెంకటరావు, జ్యోతిరెడ్డి, ఇందిరా, ప్రియదర్శిని, రామలక్ష్మి, రౌతు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుల వారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా విశాఖ జిల్లా అధ్యక్షులు సౌత్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు పెందుతి శాసనసభ్యులు సీనియర్ ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే కొనకల రామకృష్ణ గారు, అలాగే యలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మరొక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు, వెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి గణబాబు గారు, అలాగే నాకు తోడుగా ఉంటూ నా విజయంలో నేను డిప్యూటీ మేయర్ గా అవడానికి సహకరించినటువంటి నా తోటి కార్పొరేటర్లు, అదేవిధంగా నన్ను ఈ వార్డులో అత్యధిక మెజార్టీతో 64 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలు, అదేవిధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అయినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ రోజు నేను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నికైనందుకు మీ అందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజల యొక్క ఆశీర్వాదం 64 ఓట్ల జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే ప్రజలందు వారి యొక్క ఆశీస్సులతో 64 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత పూర్తిగా ఎటువంటి అరాచకాలు కానీ, ఎటువంటి అన్యాయాలు కానీ, ఎటువంటి లంచాలు కానీ పోకుండా చక్కగా నీతిగా నిజాయితీగా జనసేన పార్టీ ఏదైతే చెప్పిందో నీతి నిజాయితీ మార్పుగా 64 ఓట్ల అత్యధిక నిధులతో, జీవీఎం నిధులతో చాలా వరకు పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీకి విధేయుడిగా ఉన్నానని మొదటి నుంచి కూడా గాజు గ్లాస్ గుర్తుగా సింబల్ మీద గెలిచిన దగ్గర నుంచి కూడా పార్టీకి విధేయతగా ఉన్నానని మన జనసేన పార్టీ అధ్యక్షులు నా దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నన్ను డిప్యూటీ మేయర్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏదైతే నాకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగిస్తూ ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ ఎటువంటి గత కౌన్సిల్లో జరిగినటువంటి అన్యాయాల్ని అన్ని కూడా బయటపెట్టి మాకున్న 10 నెలల సమయంలో పూర్తిగా వీలైనంత వరకు నీతి మంచి మానవతావాది, ఎప్పుడు ఎక్కడ ఏ విపత్తులు వచ్చినా స్పందించే సహృదయుడు జూనియర్ ఎన్టీఆర్ అని పెదగంట్యాడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు మల్లి ఆనంద్ అన్నారు. ఈ మేరకు 75వ వార్డు అయ్యన్నపాలెంలోని పెదగంట్యాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు మల్లి ఆనంద్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిటీ గౌరవ అధ్యక్షులు బుల్లెట్ రెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి పలువురు వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ సినిమాలోని ఎంతో మంది సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ ఉన్నారు, కానీ యంగ్ టైగర్ కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని. ఈ బిరుదుకి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ కి ప్రజలలో ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ అని, అంతేకాకుండా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నారు. 2009లో ఆంధ్రప్రదేశ్కు వరద బాధితులకు 20 లక్షలు, అభిమానులు చనిపోతే 5 లక్షలు, హుద్హుద్ తుఫాన్ బాధితులకు 20 లక్షల రూపాయలు సహాయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది అన్నారు. అటువంటి హీరోకి అభిమానులుగా ఉండటం మా అదృష్టం అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలోని యారాడ రమణ, కంటుముచ్చు ధనరాజు, టెంపర్ శ్రీను, మొల్లి శంకర్, రామ్మోహన్, రమేష్ యాదవ్, రాము, పాసిలి రాజేష్, సత్యరాజ్, అప్పారావు, గంగరాజు, ధనరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పెదగంట్యాడ నందమూరి తారక రామారావు అభిమాన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ చక్కని కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
అలా కాకుండా ఒకసారి ఫోటో తీసి ఒక్కసారి చూడండి సార్, ఒకసారి చూడండి సార్. ఒక్క నిమిషం అండి. ఓకే ఓకే తల్లి ఇటు చూడు. ఓకే ఓకే. సభాధ్యక్షులు ముల్లా ఆనంద్ గారికి, మా స్నేహితుడు ఆయన మా తమ్ముడైనటువంటి యారా రమణ గారికి, అలాగే గంగవరం ఎన్టీఆర్ యూత్ అసోసియేషన్ ధనరాజు గారికి, అలాగే టెంపర్ శ్రీను శంకర్ గారికి, అందరికీ 2 పుట్టినరోజు చేసుకోవడం మాకే కాదు మీ అందరికీ గర్వకారణం. ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి పైకొచ్చిన ఆయన జూనియర్ ఎన్టీఆర్. అది ఆయన చాలా గ్రోత్, ఆయన ఇంకా వెనకట్లేని నుంచి పైకొచ్చాడు. ఈరోజు అందరూ పొగుడుతున్నారంటే ఆయన కష్టమే ఆయన్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ అంత దీని నుంచి వచ్చాడు. అలాగే ఈరోజు ఆ తాత పేరు నిలబెట్టాడు. అలాగే సేవా కార్యక్రమం కూడా ఆయన మించి సాటి లేనని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా జయప్రదం చేసి చాలా గ్రాండ్ గా జయప్రదం చేశారు. అలాగే ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజలకు అందేలాగా చెయ్యండి, నాకు పుట్టినరోజు చేయడం కాదు, ప్రజలకు ఏదో మేలు చేయండి అనేది భావన తప్ప ఏదో కాదు. ఆయన నటనకి, ఆయన మాట చాతుర్యంకి చాలా అభిమానం. నాకు కూడా చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే ఆయన డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకొని డ్యాన్స్ ఇలా చేస్తారా అని అనిపించేది. ఒక చిరంజీవి తర్వాత ఈయన అంత బాగా డ్యాన్స్ చేస్తారు నందమూరి వెంకటరామారావు గారు. దానికి అభినందిస్తున్నాను. ఏదైనా ఆయన పుట్టినరోజు చేసుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ అవకాశం ముల్లా ఆనంద్ గారు చేసినందుకు ఏ కార్యక్రమం చేసినా నేనున్నాను అని ధైర్యంగా ఉంటాను. ఏదొచ్చినా నేను మీరు చెయ్యండి, నేను వెనకాల నేను ఉంటాను అని ధైర్యం చెప్తూ ఉంటాను. ఆ కార్యక్రమం అలాగే ఆనంద్ గారు, యారారావు గారు, మన ధనరాజు గారు చేస్తున్నారు. ఆయనకి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మహిళలకు అందరికీ నా వందనాలు. 2వ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మా కమిటీ గవర్నమెంట్ అయినటువంటి బుల్లెరెడ్డి గారు వచ్చేసారు. అలాగే ఈ కార్యక్రమం ఇంకా మన కోకి ధనరాజు గారు, అలాగే యార రమణ గారు, మా టెంపర్ శ్రీను, అలాగే మన మహిళలు, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మన గంగవరం నుంచి కానీ, పెదగంజాం నుంచి, అలాగే సీతారామం నుంచి, అలాగే చుట్టుపక్కల పెదగంజాడు గ్రామాలందరూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి మరి కేక్ కటింగ్ చేసి ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి మాకు ఒకటే, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అంటే సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటారు. అంచేత ఈ రోజు మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమం మనందరూ కూడా వచ్చేసి చీరలు చేసినందుకు ప్రతి ఒక్క మహిళలు కూడా ధన్యవాదాలు చేసుకుంటారు. సంసిద్ధ్ స్కూల్ విశాఖపట్నం ప్రాంగణంలోని జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు టాటా కాస్ట్ ఎడ్జ్ సంయుక్తంగా 10వ తరగతి సిబిఎస్ఈ బోర్డు పరీక్షలోని అద్భుత ప్రతిభను కనబర్చినటువంటి విద్యార్థులను ఘనంగా సత్కరించారు.
తమ కృషి పట్టుదలతో పాఠశాలకు గౌరవం తీసుకొచ్చిన విద్యార్థుల విజయాన్ని ఈ వేడుకలో గుర్తించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాటా క్లాస్ ఎడ్జ్ చీఫ్ ఆపరేషన్స్ అండ్ స్ట్రాటజీ బల్దీస్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్స్ అర్జిత్ దే, కోరమండల్ సీనియర్ హెచ్ఆర్ శ్రీకాంత్, సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీఈఓ ఇందు, ప్రిన్సిపల్ భారతి హాజరయ్యారు. అతిథులు విద్యార్థులను అభినందిస్తూ వారు చూపిన ప్రతిభను ప్రశంసించారు. టాటా క్లాస్ ఎడ్జ్ మరియు సంసిద్ స్కూల్స్ మధ్య సహకారం విద్యార్థులకు నాణ్యమైన విద్యను సాంకేతికత పరిజ్ఞానంతో మరింత సమర్థవంతంగా అందించడాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లోని ప్రేరణను కలిగిస్తూ పట్టుదల, సరైన మార్గనిర్దేశం మరియు ఉత్తమ శిక్షణ వాతావరణం ఉన్న చోట విజయం సాధించడం సాధ్యమని మరొకసారి నిరూపించిందన్నారు. रुकिए मैम, रेडी स्माइल. So she has scored 97 in English, from 95 in IT. What a wonderful result. The vice principal for her. మనకే అంటున్నాను. All the teachers, all the grade 10 teachers. Chapter for Tata Classic and Samsid Group of Schools, and thank you for being part of this event. We had, or rather, we were expecting Srinivas sir and Naidu sir to also join, but unfortunately they were not able to make it through. But I think we would definitely need their blessings as we go along. This event for us is a celebration of a new beginning, of a new chapter, where together Tata Classic and Samsid Schools are collaborating to transform the whole teaching learning in schools. About Samsid School, Samsid School, as Indu ma'am said, has come out with flying colors, and 100% result in CBSE grade 10 is a sign of that academic success which Samsid schools bring to all the students. This is definitely possible through the whole multiple intelligence model which Indu ma'am did mention, where technology LMS is being used, where each and every learning or teaching process is suited to a specific need of each and every children or every student, and this is where teachers of Samsid really work a lot to ensure that personalization is offered. Academic focus. What we have seen is Samsid Group of Schools give a lot of focus on values and life skills, and what we have seen is values and life skills are part of everyday teaching. సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయో మొత్తం అన్ని బ్రాంచెస్తో కూడా ఈ టాటా వాళ్ళు కొలాబరేట్ అవుతున్నామండి. ఇదేంటంటే యాక్చువల్గా మా చైర్మన్ వాస శ్రీనివాసరావు సార్ ఏంటంటే ప్రతి చైల్డ్ కూడా డిఫరెంట్.
ప్రతి చైల్డ్ ఒకలానే ఉండేది. కానీ మన సంస్థలో సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ఆల్ ది చిల్డ్రన్. అంటే ప్రతి చైల్డ్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే కరెక్ట్గా వాళ్ళకి అందుతుందో అలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం సార్ ఫోకస్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ మనది ఏదైతే ఉందో అది టాటా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చి మన స్కూల్స్తో వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారు. మన ఎల్ఎంఎస్ కానీ లేదా మనం బుక్స్ ఫాలో అయ్యే సిస్టమ్ కానీ మన డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి మనతో కొలాబరేట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న అవుట్పుట్ వాళ్ళకున్న ప్రొడక్టివిటీ మన సంసిత్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్తో కలిసి ఇంకా బెటర్గా చిల్డ్రన్కి మనం సర్వ్ చేయగలుగుతాము. ఎల్ఎంఎస్ కానీ లేదంటే మన బుక్స్కి సంబంధించిన కానీ కొలాబరేట్ అవుతున్నాం. డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ కంటెంట్ కానీ నేషనల్ వైడ్లో మొత్తం అన్ని స్కూల్స్ ఉంటుంది. లెసన్స్ మనం తీసుకుంటాము. మన దగ్గర ఉన్న ది బెస్ట్ ఎసెన్స్ని వాళ్ళు కొలాబరేట్ చేసి పిల్లలకి ఫైనల్గా ది బెస్ట్ ఇవ్వడంలో ఉపయోగపడతాం. 2 కొలాబరేషన్స్ ఎందుకంటే మనలో ఉన్న ప్లస్ వాళ్ళలో ఉన్న ప్లస్ తీసుకుని మనం కొలాబరేట్ అవుతాం. ఇంకా బెటర్ అవుట్పుట్ కోసం మనం సంవత్సరం నుంచి ప్రారంభిస్తారా? ఇది ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తాం. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మేడం మొత్తం విశాఖ జిల్లాలో? మొత్తం 18. మొత్తం అన్ని లేదండి, ఓవరాల్ అన్ని బ్రాంచెస్తో కూడా టాటా వాళ్ళు కొలాబరేట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు అని, అటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరియు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్కు కుర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఆమె. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ 36 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తా అంటే చూస్తూ ఊరుకోబోము అన్నారు. స్టీల్ ప్లాంట్లోని కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించి పర్మనెంట్ కార్మికులను వివిధ కారణాలతోటి వీఆర్ఎస్ పేరుతో తొలగించి విశాఖ ఉక్కిని ప్రైవేటు భక్తులకు కారుచౌకగా అమ్మేయాలని చూస్తున్నారు అన్నారు. విశాఖ ఉక్కుకి సొంత గనులు ఇవ్వకుండా ఆర్థిక ప్యాకేజీ ఉన్న పేరుతో 11,000 కోట్లు ఇచ్చామని చెప్పినా అవి ఎక్కడ వాడుకోవడానికి వీలు లేకుండా నిబంధనలు పెట్టారన్నారు. ఉక్కు యాజమాన్యం దొంగ నాటకాలు ఆడుతుంది అని వారికి చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేము పెట్టిన డిమాండ్స్ ఉక్కు యాజమాన్యం నెరవేర్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పోరాట కమిటీ నాయకులు, కాంట్రాక్ట్ కార్మిక నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఉక్కు ఉద్యోగులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏమనాలి వీళ్ళని? మానవత్వం ఉంది అనుకోవాలనా? 2,000 మంది ఉద్యోగాలను తీసేశారు. ఇక రాబోయే 2-3 నెలల్లో ఇంకో 3,000 మంది ఉద్యోగాలు తీసేస్తారట. ఈ 5,000 మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ 3,000 కోట్ల రూపాయలు ఇవ్వరట. ఎవరు డిసైడ్ చేశారండి? ఎవరు హక్కు ఇచ్చారు మీకు? అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో 2,000 మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? కూటమి సర్కార్ని అడుగుతున్నాం. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. బీజేపీ పార్టీని అడుగుతున్నాం. మీకు అధికారం వచ్చింది. ఇక్కడ పక్కనే ఎమ్మెల్యే ఏమో జనసేన, ఇంకొక ఎమ్మెల్యే ఏమో టీడీపీ. మరి అలాంటప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా? 2,000 మంది ఉద్యోగాలు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. ఇదే కూటమి సర్కార్, ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది. అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు. కానీ ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క మేలైనా చేసిన బీజేపీ ప్రభుత్వం మరి చేయని మేరకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. మనకి ఏం వరగబెట్టారు వాళ్ళు? మనకి ఏమిచ్చారు వాళ్ళు? మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా? మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? లేక విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా? ఏం చేశారని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇటీవల అసలు ఒక రకంగా కాదు కదా, 2021లోనేమో ఒక ప్రకటన చేస్తారు, దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్తారు. ఆ తర్వాత నాయకులు
చెప్తారు, ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు, మీ ఓట్లు ఉంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటుకు వెళ్ళి ఆ నిర్ణయం మారలేదు అంటారు. ఏది నిజము, ఏది అబద్ధం? ఇంకెన్ని మోసాలు చేస్తారు, ఇంకెన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ 8,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం, స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ, ఎక్స్పాన్షన్ కానీ, కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. 11,000 కోట్ల రూపాయల్లో 8,000 కోట్ల రూపాయలు వచ్చింది. వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయింది. అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది, ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయింది. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఛార్జి డీఎస్పీ బి మోహన్ రావు మీడియా సమావేశం. జూనియర్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి అభిమాని పనిచేయాలి అని అన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి గాజువాకలో అఖండ స్వాగతం లభించింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.